Hi guys, welcome back to my channel and welcome back to another new video in Sushmayam. You all know we visited Konasima in Sankranti Pandakani. I'm really glad you all liked the video. If you haven't really watched it, I'll link it down below. Meer part 1 vlog akkada chudandi. Adi chusin tarvata deeniki randi, you will get more better picture. First vlog lo manam Gokavaram, Kottapalli, Seetapalli akkada nunchi return vastu Rajahmundry and Kadiyam touch chesamu. Kadiyam lo nenu meeku cheppanu next place nunchi mana friends join avutunnaru ani cheppi. So next destination manadi Ravulpalam అనమాట. ఇక్కడ నుంచి మనం ప్రాపర్ గా కోనసీమ ఎక్స్ప్లోర్ చేస్తాం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. కోనసీమ ట్రిప్ అని ఫిక్స్ అయినప్పటి నుంచి ఫస్ట్ చెక్ లిస్ట్ లో ఉన్నది రావులపాలెం బిర్యానీ తినాలని చెప్పి. సో దానికోసమే వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ వచ్చి విందు అని. యాక్చువల్లీ విందు, విక్టరీ అని 2 ప్లేసెస్ ఉంటాయి. మేము చాలా మంది ఉన్నాము, ఈ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా అసలు పండగ అయినా సరే ఎంత రష్ ఉందో. చాలా చాలా వెయిటింగ్ ఉండే. మేము కొంచెం ముందే వెళ్ళి చెప్పి రావడం వల్ల మాకు తొందరగా టైం కి దొరికేసింది టేబుల్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఫ్రెండ్స్ జాయిన్ అవుతారని. ఎస్, హియర్ ఆర్ మై ఫ్రెండ్స్ గైస్. ఆల్ ఆఫ్ us యాక్చువల్లీ డిఫరెంట్ డెస్టినేషన్స్ లో ఉండే. జస్ట్ బిర్యానీ దగ్గర పోగొదామని చెప్పి బిర్యానీ యునైటెడ్ us. మేము అందరం రావులపాలెంలో కలుద్దాము, ఆ రోజు అక్కడ బిర్యానీ తిందాం అనుకొని వి ఆల్ యునైటెడ్ అట్ దిస్ ప్లేస్ అండ్ వీ హ్యాడ్ లంచ్. సో నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఐ స్టిల్ రిమెంబర్ ద టేస్ట్. చాలా బాగుండే. అయితే కుండ బిర్యానీ అదే టేస్ట్ లేదు. అయితే కుండ బిర్యానీ ఫర్ మీ వాజ్ నథింగ్ స్పెషల్. అయితే నేను ముగ్లాయ్ బిర్యానీ ఆర్డర్ చేసా. దెన్ ఐ రియలైజ్ ద కుండ బిర్యానీ ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ హిస్ ముగ్లాయ్ బిర్యానీ అని. ఇంకా ముగ్లాయ్ బిర్యానీ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడో మా మాయ తీసుకెళ్తే వెళ్ళాను నేను. తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం. చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసాం, చాలా మంది ఉన్నాం కదా. అండ్ ఆల్ ద ఐటమ్స్ వర్ టేస్టింగ్ వెరీ వెరీ గుడ్. అన్ని చాలా టేస్ట్ బాగున్నాయి. అండ్ సర్వింగ్ ఎస్పెషల్లీ హీ టుక్ అ స్పెషల్ కేర్ ఆఫ్ us. డెస్పైట్ అంత బిజీగా నడుస్తున్నా కూడా మొత్తానికి లిస్ట్ లోంచి ఒక మేజర్ ఐటమ్ చెక్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము ప్రాపర్ కోనసీమలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ మనం నెక్స్ట్ చూడడానికి వెళ్ళేది కోడి పందాలు. నేనైతే ఎప్పుడు చూడలేదు, వెండమే తప్ప ఇదే ఫస్ట్ టైం. సో కోడి పందాలు చూడడానికి వెళ్తున్నాం గైస్. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. వీఆర్ గోయింగ్ టు కోడి పందాలు. మీ టూ ఫస్ట్ టైం. నువ్వు? అమ్మో. సో అచ్యుత్ ఇస్ గైడింగ్ us. కోడి పందాలు చూడడానికి వెళ్తున్నాం గైస్. కోనసీమ ఎంటర్ అయ్యాం ఇప్పుడే. అసలు పెద్ద సెటప్ ఉంది కోడి పందాలు అంటే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, మీరు కోనసీమ ఎంటర్ అయిన తర్వాత మీరు అలా వెళ్ళే కొద్దీ ఇలాంటి సెటప్స్ మీకు చాలా కనిపిస్తాయి. లిటరలీ ఆల్మోస్ట్ ఏరియాకి ఒకటి కనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడికి వెళ్ళాక ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ ఆల్ టుగెదర్. అందుకే అన్నారేమో పండగ సందడంతా ఊర్లోనే ఉంటది. ప్రాపర్ పండగ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఊరే వెళ్ళాలి. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఎప్పుడైనా పండగ వస్తే ఊరే వెళ్ళాలని. ఇట్ రియలీ మేక్ సెన్స్. ఇది మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ కోడి పందాలు చూడడానికి. యాక్చువల్లీ మాకు అంత వ్యూ లేకుండే. లోపలికి వెళ్తే బాగా కనిపిస్తుంది అన్నారు, కానీ అక్కడంతా చాలా జెంట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ మనం అసలు ఫస్ట్ టైం వెళ్ళాం కదా, లోపలికి వెళ్ళాలనిపించలేదు. మనం ఏదో అనుకుంటాం కానీ ఒక 2-3 minutes లో మొత్తం కోడి పందెం అంతా అయిపోతుంది. ఒక్కొక్కసారి అవి అలసిపోతే ఒక 1 minute అటు ఇటు అవుతుంది. దానికోసం ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ వీడియోలో చూపించాను. అసలు ఎంత క్యాష్ ఎక్స్చేంజ్ అయిందంటే పందాలు అయిపోయిన తర్వాత నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. లీగల్ గా ఇంత బెట్టింగ్ జరుగుతుంది, ఇంత మనీ ఎక్స్చేంజ్ ఓపెన్ గా అవుతుంది అని చెప్పి. అసలు చాలా కట్టలు బ్యాగ్ లో తీసుకెళ్ళడం కూడా చూసాను నేను. అవన్నీ వీడియోలో తీయొచ్చో లేదో అని. మొత్తానికి పందెం అయితే అయిపోయింది. ఇది ఓడిపోయిన కోడి అనమాట. ఓడిపోయిన కోడిని చికెన్ గా వండేస్తారు అనుకుంటాను. నాట్ వెరీ షూర్ గైస్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్స్ బిలో. అండ్ ఇది గెలిచిన కోడి. ఓడిపోయిన కోడిని గెలిచిన కోడిని ఏం చేస్తారో నాకు కామెంట్స్ లో చెప్పేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఇస్ గుండాట. అసలు నేను ఇది వినడం చూడడం అంతా ఫస్ట్ టైం. నాకు అదేంటో కూడా తెలియదు. నేను మా హస్బెండ్ అయితే ఫుల్ క్యూరియాసిటీతో చూస్తుండే. 4 మీద 500 వేసారు, వాళ్ళు 3 మీద 500 అట్లా కాసారు. ఇప్పుడు వాళ్ళు డైస్ తిప్పుతారు. డైస్ తిప్పినప్పుడు ఆ డైస్ 1 నెంబర్ కన్నా ఎక్కువ నెంబర్స్ వచ్చినాయి అనుకో, దీనికి డబుల్ ఇస్తారు అమౌంట్ కి. 1 నెంబర్ కన్నా ఎక్కువ రావడం అంటే ఇప్పుడు చూపిస్తారు చూడు, డైస్ అక్కడ ఉన్నాయి కదా, అక్కడ డైస్ దగ్గర పెట్టి జూమ్ చేయాలి. అది ఉంది కదా కప్పు ఉంది కదా, కప్పు రైస్ చేసి చూపిస్తాను. కప్పు తీసిన తర్వాత మూడు ఆర్లు 500 ఆర్లు ఎక్స్ట్రా వచ్చిందంటే ఆరుకి 500 వేసేస్తారు. 3 6 వచ్చినాయి. రిమైనింగ్ వాళ్ళు అందరు డబ్బులు పోయినట్టు. అక్కడ 500 ఉన్నాయి కదా, 3 ఆర్లు వచ్చినాయి కదా, 500 కాకుండా. సో హోప్ మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటా. వీడియో కూడా తీసా. వీడియోలో కూడా ఆయన ఎక్స్ట్రా మనీ వేస్తుంటే మీకు ఐ థింక్ అర్థమైపోయి ఉంటుంది ఈ ఆట. అందులో పెద్ద చిన్న ఆటలు అని ఉంటాయి. లైక్ యూ హ్యావ్ టు పుట్ మినిమం 500 ఆర్ మినిమం 200 100 అట్లా కూడా ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ ఉంటాయి. అండ్ దెన్ అక్కడ నుంచి చూసేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ కోనసీమ డ్రైవ్ మొత్తం. ఒక సైడ్ అంతా గోదావరి ఉంటుంది, ఒక సైడ్ రోడ్ ఉంటుంది. మొత్తం త్రూ అవుట్ అంతే. రోడ్ అంతా ఒక సైడ్ గోదావరి ఉంటుంది. అండ్ ఫుల్ గ్రీనరీ, కొబ్బరి చెట్లు, వరి పంటలు. అండ్ సన్సెట్ టైం అవుతుండే అనమాట మేము వెళ్ళిన టైంకి.
ప్రాపర్ సన్సెట్ కాదు, ఇంకొంతసేపట్లో సన్సెట్ అవుతుంది. సో వీఆర్ థరోలీ ఎంజాయింగ్ ఆల్ ది డ్రైవ్. అస్సలు కెమెరా జస్టిస్ చేయట్లేదు గైస్ ఫర్ దిస్ నేచర్ బ్యూటీ. ఇప్పుడు రావులపాలెం నుంచి మనం బయలుదేరిపోయి అక్కడే రావులపాలెంలో ఉన్న కోడిపందాలు చూసాము. అక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ అమలాపురం వెళ్తున్నాము. ఆన్ ద వేలో ఉన్నాము. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండే అంటే మధ్యలో దిగి ఫోటోలు దిగుదాం అనుకున్నాము, బట్ సన్సెట్ ముందే రీచ్ అయిపోవాలని వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించే వ్యూ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచి, లిటరలీ వాళ్ళ ఇంటి బయట నుంచి ఇదంతా కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి మొత్తం గ్రీనరీ, ఎవ్రీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుందంట అండ్ నైట్ ఏమో వెన్నెల, మంచి పొలం గాలి, అదిరిపోయింది కదా అసలు. సో మేము సన్సెట్ కి ముందే ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే అక్కడ అమలాపురంలో ఇంకో కోడి పందాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇక్కడైతే మాకు అసలు లిటరలీ చాలా మంచి వ్యూ దొరికింది. ఫ్రంట్ లైన్ లో ఉండి పందెం అంతా చూడగలిగాము. పందెం చూడడమే కాదు, ఫ్రమ్ ద స్టార్ట్ టు బిగినింగ్ అనమాట. అంటే ఇలా కోళ్ళు ఫస్ట్ ఏ కోళ్ళు పందెం వేస్తాయని సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి, తర్వాత వాటికి కత్తి సెలెక్షన్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ వీడియో కూడా నేను తీసాను, లాస్ట్లో ఇన్సర్ట్ చేసా చూడండి మీరు. ఆ కత్తి సెలెక్ట్ చేయడము, అది కట్టడము, తర్వాత అవి కోళ్ళు మధ్యలో ఫైట్ చేస్తూ అలసిపోతాయి అనమాట. అవి అలసిపోతున్నప్పుడు మళ్ళీ వాటిని తీసుకొని వాటి మీదకి వాటర్ ఊదుతారనమాట. సంథింగ్ లైక్ రిఫ్రెష్ చేయడం వాటిని. అవి రిఫ్రెష్ చేయడము, మళ్ళీ అది పందెం అంతా అయిపోయిన తర్వాత ఓడిపోయిన కోడి, గెలిచిన కోడి, సో ఎంటైర్ ప్రాసెస్ అండ్ దెన్ మనీ ఎక్స్చేంజ్, ఇదంతా చూసా అనమాట. మనకి ఇక్కడంతా ఆరెంజ్ మోసంబి జ్యూస్ మెషిన్లో వేసింది లేకపోతే మిక్సర్లో వేసింది దొరుకుతుంది కదా, అక్కడ మంచి ఫ్రెష్ నారింజలు పిండి ఇచ్చారనమాట. జ్యూస్ అద్దిరిపోయింది. నాకు అసలు ఒక్కటి కాదు 2-3 తాగాలనిపించింది. 2 కూడా ఉండే. ఇలా కారం వేసుకొని తాగితే ఇంకా అది చాలా బాగుంటుందంట చెప్పారు. నేనైతే ట్రై చేయలేదు. ఇది నెక్స్ట్ పందెం గైస్. ఇక్కడ ఈ కోడి చూస్తున్నారు కదా, తెల్లది సన్నగా ఉంది కదా. సో ఇది అండ్ ఇందాక గెలిచింది కదా కైండ్ ఆఫ్ ఆ బ్రీడ్లో ఇంకో కోడి పెట్టారనమాట. ఇది ఏంటి అసలు ఇంత సన్నగా ఉంది, ఇది ఎక్కడ గెలుస్తుంది అని అనుకున్నాము. అండ్ దెన్ కత్తి సెలెక్షన్ ప్రాసెస్ అని చెప్పా కదా ఇందాక, 2 కత్తులు ఉంటాయి, ఇది తీయాలి, అది కూడా ఒక పెద్ద కట్టడం తీయడం అదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. దానికి కూడా ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ సన్న కోడి, వైట్ కోడి ఇది కంప్లీట్ చేస్తుంది ఏమి అని అనుకున్నాము. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అదర్ పార్టీయే కొంచెం విన్నింగ్లో ఉండే, కాకపోతే 2 టైర్డ్ అయిపోయి మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాయి. ఆ తర్వాత ఈ వైట్ది అసలు జస్ట్ ఒక 2-3 టైమ్స్లో మొత్తం దాన్ని ఫినిష్ చేసింది అనమాట. నాట్ గొన్న లై, కొంచెం ఒక పాయింట్లో వైలెంట్గా అనిపించింది. ఇంతగానం కొట్టుకుంటూనే బ్లడ్ వస్తుంది. ఆనెస్ట్లీ ఇట్లా మరీ బ్లడ్ వచ్చేస్తుంది అని నేను అనుకోలేదు. ఎందుకంటే సమ్హౌ వెన్ యూ నెవర్ సా ఇట్ మనకేం దాని గురించి అజంప్షన్ ఉండదు కదా. సో చూసినప్పుడు అనిపించింది ఓకే ఇవి కత్తి కడితే ఆబ్వియస్లీ బ్లడ్ వస్తుంది అది అని చెప్పి కొంచెం వైలెంట్గా అనిపించింది. ఇవి కొట్టుకుంటుంటే మనం ఎంజాయ్ చేస్తున్నామా అని చెప్పి. బట్ యూ విల్ నెవర్ నో అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ కదా. అక్కడ ర్యాపప్ చేసుకొని ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యాము. చెప్పా కదా మంచి వెన్నెల కనిపిస్తుందని. సాయంత్రం కాగానే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వెన్నెల అండ్ అంత బాగుందో. సో కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మేము మళ్ళీ అమలాపురం మెయిన్ సిటీకి వెళ్దాం అనుకున్నాం. ఇది కొంచెం అక్కడ నుంచి కొంచెం దూరం అనమాట. సో అమలాపురం మెయిన్ సెంటర్కి వెళ్దామని అనుకున్నాము. ఇది పూర్ణ కుంభం సింబల్ అంట, విచ్ ఇస్ అ సింబల్ ఆఫ్ కోనసీమ. అది ఇక్కడ ఉంది. అండ్ నేను ఇంకొకటి నోటీస్ చేసా ఏంటంటే ఫ్లెక్సీలు చాలా ఎక్కువ ఇక్కడ, ప్రతిదానికి ఫ్లెక్సీ. అండ్ ప్రతి ఫ్లెక్సీలో సినిమా స్టార్స్ లైక్ పవర్ స్టార్, రామ్ చరణ్ అని, మహేష్ బాబు అని, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లెక్సీస్ ఆల్ అరౌండ్. అమలాపురం ఇది నా ఫస్ట్ విజిట్ కాదు, బట్ నేను లాస్ట్ విజిట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో నాకు బాగా గుర్తుంది మాత్రం ఈ గడియార స్తంభం అండ్ హై స్కూల్ అక్కడ అనమాట. అక్కడ కొంచెం జ్యూస్ షాప్స్ ఉంటాయి, జ్యూస్ తాగడం, అండ్ దిస్ ఇస్ వాట్ ఐ రిమెంబర్. బట్ లాస్ట్ టైం నేను చూసినప్పటికీ ఇప్పటికీ ఎక్స్ట్రీమ్లీ చేంజ్ అయిపోయింది. ఒక 15-20 ఇయర్స్ అయి ఉంటుంది నేను వెళ్ళి, అంత చిన్నదాని అనమాట. నెక్స్ట్ మనం వెళ్తుంది బాడిస్కూరు బ్రిడ్జ్. సో యాక్చువల్లీ ఇది మేము నైట్ టైం వెళ్ళాము, డే టైం కూడా ఒకసారి వెళ్ళాము. కాకపోతే అక్కడ నుంచి వచ్చేసాక నాకు తెలిసింది ఏంటంటే బ్రిడ్జ్ కింద చాలా బ్యూటిఫుల్ గా మంచి సన్సెట్ స్పాట్ లాగా ఉంటదని. ఇంకా ఊరు చూడడానికి వెళ్ళినప్పుడు ఏం తినకుండా రాం కదా. సో హెవీగా డిన్నర్ కాకుండా ఏదైనా స్నాక్ లాగా తిందాం అనుకున్నాము. సో ఇలా మంచి బజ్జీ అలాగే ఎక్కడైనా దొరుకుతుందా అని చూస్తే సో ఈ బండి కనిపించింది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ సింగిల్ పీస్ లాగా ట్రై చేసాం. నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను, నాకే కాదు అందరికి సూపర్ గా నచ్చేసింది ఇక్కడ. ఏం తిన్నావు? బాగున్నాయా? ఆ ఏరియా కనుక వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే అమలాపురం నుండి ఖచ్చితంగా ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ భోగి గైస్. ఇది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. మీరు చూసారు కదా, సచ్ అ లాంగ్ అండ్ ఫన్ డే వీ హ్యాడ్. సో ఇవాళకి ఇంతే. నెక్స్ట్ డే మార్నింగే సంక్రాంతి. పొద్దున్నే లేచి యాక్చువల్గా సన్ రైజ్ చూద్దామని అనుకున్నాను, ఎందుకంటే అక్కడ సన్ రైజ్ కనిపిస్తుంది అని చెప్పారు కదా. బట్ అంత పొద్దున్నే లేవలేదు, హ్యాడ్ అ వెరీ లాంగ్ డే కదా. సో లేచేసరికి ఐ కాట్ అప్ విత్ సమ్ సన్, మార్నింగ్ సన్. హే గాయ్స్, హ్యాపీ సంక్రాంతి. టుడే ఇస్ సంక్రాంతి. నిన్న భోగి మనం చూసాం కదా. నిన్న ఫస్ట్ రాజమండ్రిలో స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ గోకవరంలో స్టార్ట్ అయ్యాము. గోకవరంలో ఎక్కడ గోకవరంలో
కొత్తపల్లి గోకవరంలో కొత్తపల్లిలో స్టార్ట్ అయ్యాము. తర్వాత రాజమండ్రి వెళ్ళాము, తర్వాత రావులపాలెం వెళ్ళాము, తర్వాత ఫైనల్లీ అమలాపురం వెళ్ళాము అనమాట. సో ఫైనల్లీ అమలాపురం వెళ్ళాము. సో నైట్ అమలాపురం కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం మీరు చూసారు. అండ్ దెన్ టుడే వీఆర్ స్టిల్ ఇన్ అమలాపురం. సో ఇక్కడ అయినవెల్లి అని ఒక గణేష్ టెంపుల్ ఉంటుంది, ఫేమస్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం మనము. ఇవాళ సంక్రాంతి కాబట్టి పొద్దున్న లేచి ఫ్రెష్ చేసుకొని, పొద్దున్నేం కాదు చాలా లేట్ అయిపోయింది, లేచి ఫ్రెష్ అయ్యేసరికి 11:30 అయింది. సో ఇప్పుడు 11 అయింది, బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో వీఆర్ గోయింగ్ టు అయినవెల్లి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక టెంపుల్ ఉంది. ఏం టెంపుల్? అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్తాము. ఆ తర్వాత సో హలో సంక్రాంతి అల్లుడు చూడండి ఎలా ఉన్నాడు. ఫస్ట్ సంక్రాంతి మాకు పెళ్ళైన తర్వాత. ఈయన మొత్తం సంక్రాంతి కళంతా ఈయన దగ్గరే ఉంది, కొత్త అల్లుడు. హలో, నాకు జెలస్ ఏం కాదురా. సో తర్వాత అప్పన్నపల్లి తర్వాత ప్రియా ఎక్కడున్నావు? ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం. సో అది ప్లాన్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. అవునా, మీకు పొలం ఉందా ఇక్కడ? చెరువులు, చేపల చెరువులు, పొలాలు. ప్రియా అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? ప్రియా పచ్చళ్ళు ప్రియా పచ్చళ్ళు వీళ్ళదే. యాక్చువల్లీ దీని పేరు ప్రియాంక అనుకుంటా కదా. సో అది ప్రియా వాళ్ళ ఇంట్లో లంచే అనుకున్నాం మేము. లంచ్ పొలంలో అంట, మామూలుగా ఉండదు సెటప్. అవునా, ఓకే. ఓహో, నైస్ నైస్. ఇట్స్ ఎ గుడ్ కొత్త ఎక్స్పీరియన్స్ మాకు కూడా. రికార్డ్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటి అని. లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆయన వెళ్దాం. చలో, హ్యాపీ సంక్రాంతి. ఫైనల్లీ అయినవెల్లి అయితే రీచ్ అయిపోయాము. వెళ్తూనే మాకు చాలా రష్ కనిపించింది. అప్పుడే అనుకున్నాం ఇంత రష్ ఉంది ఏంటి అని చెప్పి. బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అంత టైం పడుతుంది అని చెప్పి. ఎక్కువ లేట్ అవ్వకూడదు అని చెప్పి మేము శీఘ్ర దర్శనం టికెట్స్ తీసుకునే వెళ్ళాము. కానీ దానికి కూడా ఎంత రష్ ఉందో మీరే చూడండి. 1 hour అయింది గైస్, ఇంకా లైన్లోనే ఉన్నాము. మాకు ఇంకా దర్శనం అవ్వట్లేదు. గంట పై నుంచి వెయిట్ చేస్తున్నాం లైన్లో. ఇంకా ఎంతమంది లైన్ ఉన్నారు? లాట్ ఆఫ్ లైన్. అంతా అవ్వదు. చూసారు కదా, అలా ఘోరంగా లైన్లో బుక్ అయిపోయాము. అసలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారనమాట. 1.5 hour పట్టింది దర్శనము. టికెట్ తీసుకొని వెళ్ళిన దానికన్నా జనరల్ దర్శనంలో ఎవరైతే క్యూలో ఉన్నారో వాళ్ళ దర్శనం చాలా ఈజీగా అయిపోయింది. యాక్చువల్లీ టికెట్ తీసుకున్న వాళ్ళకి దగ్గర దాకా తీసుకెళ్లి గోతునామాలు చదివారు, కానీ మా దాకా వచ్చే వరకు ఇంకా కొంచెం గొడవ చేశారు. సో గొడవ అయ్యేసరికి అది కూడా క్యాన్సిల్ చేశారు. మాకు జనరల్ దర్శనం లాగే అయ్యింది. వెరీ అన్ఫార్చునేట్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకా దారిలో ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వ్యూస్ అని చూడండి ఎంత బాగున్నాయో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీ వాళ్ళు మస్తు ఫుడ్ పెట్టారు. అసలు ఇది నేను షూట్ చేసింది మా హస్బెండ్ ప్లేట్. ఇది వెజిటేరియన్ అనమాట, నేనైతే నాన్ వెజిటేరియన్ రకాలు అయితే చింపేశారు అసలు ఆంటీ. నేను చెప్పాను ఆంటీ మళ్ళీ మీ ఇంటికి వస్తున్న భోజనానికి. అంత సూపర్ గా చేశారనమాట వంటలు అయితే. తినేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో దగ్గరలో ఉన్న కోడి పందాలు దగ్గరికి వెళ్ళామన్నమాట. ఎక్కువసేపు కాదు, జస్ట్ అలా 1 hour వెళ్ళి వచ్చేసాము. 1 hour లో మొత్తం ఫినిష్ చేసుకుని రిటర్న్ వచ్చేసాం అనమాట. అక్కడ జస్ట్ ఎలా ఉంది వైబ్, అక్కడ దగ్గరలో ఉన్న పందెం చూడడం అంతే. జస్ట్ ముందు రోజు బాగా తిరగడమో ఏమో గానీ చాలా టైరింగ్ అనిపించింది. సో ఒక చిన్న నాప్ కావాలనిపించింది. వెనక్కి వచ్చి ఒక చిన్న 15-20 minutes నాప్ వేస్తే తప్ప నేనైతే నార్మల్ కాలేదు. వాళ్ళైతే నార్మల్గానే ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే చిన్న నాప్ లేకపోతే బతకలేని అనిపించింది. చూస్తున్నారు కదా అక్కడ కోడి పందాలు, గొడవలు అన్ని, ఆ లోకమే వేరు. ఇది బ్యాక్ టు ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర అనమాట. ఇవి వాళ్ళు పెంచే కోళ్ళు. ఆ చిన్న పిల్లడు ఉన్నాడు కదా, వాడు ఆ కోళ్ళని మొత్తం చూసుకుంటాడు అనమాట. దాంతో ఎంత బాగా ఆడుకుంటున్నాడంటే వాడు దాని మేత వేయడము, వాడికి ఏదైనా ఎక్కువైనా దానికే పెడతాడంట. వాడికి చాలా ఆ కోళ్ళు అంటే చాలా ఎక్కువ ప్రేమ అంట. వాడి గురించి చెప్తున్నారనమాట. యాక్చువల్లీ లంచ్ పొలం దగ్గర అనుకున్నాం కదా, బట్ చాలా లైట్ అయ్యేసరికి అస్సలు కుదరలేదు. ఇంకా ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర అంతా మాకు చూపిస్తుంది అనమాట. ఇవాళ వాళ్ళ ఊర్లో వీరభద్రుని సంబరం ఉంది. ఇంకా అందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటి దాకా ఎప్పుడు వస్తుంది అని చెప్పి. గుళ్ళో మనకి దర్శనానికి ఎంతసేపు పట్టింది? 2 గంటల పైన పట్టింది. అక్కడ నుంచి మనం ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాం. ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ప్రియా వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాము. శుభ్రంగా తిని ఒక 1/2 గంట ల్యాప్ వేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానికి పొలంకి వెళ్తున్నాం. సో ప్రియా వాళ్ళ రొయ్యల చెరువు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దారిలో చూడండి ఎంత పెద్ద కోకోనట్ ఫార్మ్స్, ఇవన్నీ కొబ్బరి తోటలు అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. డ్రైవ్ అంతా బాగుండే. తర్వాత వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళామన్నాడు. వాళ్ళ రొయ్యల చెరువులు కరెంట్లీ యాక్టివ్ లేవు, అంటే ఇంకా సీడింగ్ అవి స్టార్ట్ చేయలేదంట. బట్
తీసుకెళ్ళి చూపించారనమాట ఏంటి అని చెప్పి. తను సాత్విక్ అనమాట, ప్రియా వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ కొడుకు. సో హీ వాజ్ గైడింగ్ అస్ లైక్ మొత్తం అంతా, అంత చిన్న పిల్లోడైనా కూడా అంతా మొత్తం ఇది 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 అని చెప్తున్నాడు. అంత మంచిగా హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్, అంతా మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు అనమాట. ఇది 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 వాళ్ళది, ఇది వీళ్ళది, ఇక్కడ ఇట్లా చేస్తారు అని చెప్పి చెప్తున్నాడు. ఈ ప్రాసెస్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక క్యాండిడేట్ ఉన్నారండి, అది ఇతనే, మా హస్బెండ్. ఈజ్ ఎంజాయింగ్ టూ మచ్. అసలు మొత్తం కోతి వేషాలు వేస్తుండే అక్కడంతా, ఫుల్ ఫామ్లో కలిసిపోయి, ఇంకా అంటే ఆ ఫామ్ లివింగ్లో ఫుల్ టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయిన పర్సన్ అనమాట ఇప్పుడు ఇక్కడైనా. యాక్చువల్లీ ఫామ్లో రీల్స్ ఎలా షూట్ చేద్దాం అనుకున్నాం కానీ అసలు టైం కుదరలేదు. రోజంతా చాలా హెక్టిక్గా అయింది అండ్ ఫైనల్లీ సన్సెట్ అయి వచ్చేసింది. నెక్స్ట్ బ్యాక్ టు హోమ్. బట్ ఇవాళ వాళ్ళ ఊర్లో వీరభద్రులది ఉందని చెప్పాను కదా, సో ఈ ప్రతి ఇంటికి ఇలా వస్తూ ఉంటారనమాట. చూడండి మీరు ఎలా ఉంటుందో. జై శ్రీరామ్. చూసారు కదా ఇలా. సో ఇలా ఇంటింటికి దేవుడిని తీసుకొని వస్తారు. అలాగే చాలా డిఫరెంట్ గెటప్స్ వేసుకొని వచ్చి ఇంటి దగ్గర ఇట్లాగా డప్పులు కొట్టి అంతా చేస్తారనమాట. దేవుడిని తీసుకొని వచ్చినప్పుడు ఎవరింట్లోంచి వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అన్నీ ఇస్తారు. అలా మొత్తం ఇలా ప్రతి స్ట్రీట్కి ప్రతి ఇంటికి వెళ్తారంట వాళ్ళు. ఇలాంటిది ఒకటి ఉంటుందని నేనైతే ఫస్ట్ టైం వినడం చూడడం కూడా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నాలాగే ఇప్పుడు చూడని వాళ్ళు ఉంటారని చెప్పి నాతో పాటు మీరు చూస్తారని చెప్పి విజువల్స్ అన్ని యాస్టీస్గా యాడ్ చేశాను. ఐ హోప్ యూ రియలీ లైక్డ్ ఇట్. సో ఇంకా వీళ్ళు కొంచెం నోట్లో గుచ్చుకుంటారు కదా, సో వాళ్ళని కూడా చూసాను అనమాట. అండ్ ఇదే సంబరం మొత్తం ఇంకా చాలా ఉంటుంది అంట. మేము ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. అక్కడ నుంచి వస్తూ వస్తూ సేమ్ నిన్న బజ్జీలు తిన్నాం కదా, సేమ్ అంకుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బజ్జీ తిన్నాము. బికాస్ వీ రియలీ లైక్డ్ ఇట్. మీరు కూడా ఎప్పుడన్నా అమలాపురంలో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది ఎక్కడ ఉందో మీరు నాకు లొకేషన్ కింద
కామెంట్ చేయండి సో దట్ అదర్స్ కెన్ సీ ఇట్. దాని తర్వాత మేము డిన్నర్కి కీమా బిర్యానీ తినాలనుకున్నాను, ఎందుకంటే అమలాపురంలో కీమా బిర్యానీ చాలా సార్లు విన్నాను, చాలా బాగుంటుంది అని చెప్పి. సో దానికోసం ఈ గ్రీన్ టీ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఓన్లీ మటన్ కీమా బిర్యానీ ఆర్డర్ చేసా. వాళ్ళ దగ్గర ప్రాన్స్ కీమా, మటన్ కీమా ఉంటాయి. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చింది, 2-3 తినొచ్చు. నేను ఒక్కదాన్ని తినలేకపోయా, పార్సల్ కట్టించేసుకొని ఇంకా మా హస్బెండ్ కోసం టిఫిన్స్ తిందామని చెప్పి విజయ టిఫిన్స్ అనే ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. బట్ బిర్యానీ అయితే ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకు మళ్ళీ క్రేవింగ్స్ వస్తున్నాయి. చాలా బాగుండే గాయ్. మీరు అమలాపురంలో ఉన్నా ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ విజయ టిఫిన్స్ అని చెప్పా కదా, అక్కడ ఇడ్లీ అండ్ ఐ థింక్ పెసరెట్టు తీసుకున్నాము. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ నైస్ అండ్ చాలా డీసెంట్ ఉండే, క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది. ఇంకా రిటర్న్ వెళ్తూ చిన్నప్పుడు అమలాపురంలో బాదంగీర్ తాగిన గుర్తుందనమాట. అది హై స్కూల్ దగ్గర ఒక షాప్ దగ్గర ట్రై చేసా, అంత యావరేజ్ గా ఉండే. సో దాట్స్ ఇట్ గైస్, దట్ వాజ్ అవర్ సంక్రాంతి అండ్ భోగి. ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఇంకా కనుమ అండ్ అదర్ డేస్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. బట్ సో ఫార్ ఐ హోప్ యూ రియలీ లైక్డ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. నేను ఇవన్నీ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ దేర్ యాజ్ వెల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. 90% ఆఫ్ ద వ్యూవర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. ఇట్ రియలీ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. లెంగ్త్ ఇష్యూ వల్ల ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. ఓకే, థ్యాంక్స్, బాయ్.